విశాఖ వెస్ట్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా గోపాలపట్నం నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ బైక్ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షించారు. బయలుదేరవలసిందిగా కోరుతున్నాం. ఎదురున్న బైకులందరూ కూడా ఆనంద్ కుమార్ గారు వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన సందర్భంగా గోపాలపట్నం బాజీ జంక్షన్, బుచ్చిపాలెం, ఎన్ఏడి, ఐటీ జంక్షన్, ఊర్వశి, కంచరపాలెం, జానాపురం వరకు వేలాది మంది రోడ్ల మీద ఆనంద్ గారి స్వాగతం పలకడానికి వేచి ఉన్నారు. మరి ఈ యొక్క నామినేషన్తోనే వచ్చే నెల 13వ తారీఖుని ఎంపీ అభ్యర్థిగా ఝాన్సీ గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆనంద్ గారు 2 ఓట్లు ఫ్యాన్ సింబల్పై ఓటు చేసి మరి రేపు జూన్ 4వ తారీఖుని రిజల్ట్స్లో వెస్ట్లో మంచి మెజార్టీ వచ్చేటట్టుగా మీ అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. రేపు 4వ తారీఖున 5వ తారీఖుని ఈ యొక్క గుడి తాళాలు వేసినందుకు మేము జూన్ 4-5 తేదీల్లో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, ప్రతిపక్ష ఎమ్మెల్యే గారికి, గణబాబు గారికి తగిన సమాధానం చెప్తాం. ప్రజల్లో చాలా మార్పులు వచ్చినాయి. ప్రజలు ఎవరైతే మనకు ఉపయోగపడతారో అన్న ఆలోచనకి వెళ్ళడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలపై మరి పూర్తి విశ్వాసంతో మేము ముందుకెళ్తున్నాం.